నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ కార్తీక్. సో, ఈరోజు అసల శాంక్రి అమ్మవారి గురించి తెలుసుకుందామండి. శక్తిపీఠాల గురించి ఆల్రెడీ వీడియో చేశాం కదా! సో, ఆ వీడియో మీకు ముందే ఒక వీడియో కింద వచ్చేస్తుంది. సో, ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి. అది చూసినది ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఈ వీడియో కంటిన్యూషన్ ఆఫ్ శక్తిపీఠాల వీడియోస్ అన్నమాట. సో, ఈ వీడియోలో మనకి శాంక్రి అమ్మవారు అలాగే కామాక్షి అమ్మవారి గురించి తెలుసుకుందామండి. అసలు శాంక్రి అమ్మవారి దేవాలయం ఎక్కడుంది? కామాక్షి అమ్మవారి దేవాలయం ఎక్కడుంది? అసలు ఆ దేవాలయాల విశిష్టత ఏంటి? అండ్ ఆల్సో ఆ దేవాలయాల్లో అక్కడ అమ్మవారు ఏ ఒక ఆర్గాన్ పడింది, ఏ ఒక శరీర అవయవం పడిందో కూడా మనం వీడియోలో కంప్లీట్ గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి. నిజానికి మనకి కామాక్షి అమ్మ చాలా మంది తెలుసు, కానీ శాంకరి అమ్మవారిని కొంతమంది తెలియదు అనమాట. లైక్ ఈ మధ్యన కొంచెం పాపులారిటీ బాగా వస్తుంది కాబట్టి యూట్యూబ్ వల్ల చాలా మంది తెలుస్తూనే ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఆ దేవాలయం అయితే అసలు ఒక్క పూజ కూడా జరగదు అనమాట అండి. జరగని దేవాలయం కింద, ఒక పాడిపోయిన దేవాలయం కింద అలా ఉండిపోయింది అనమాట కొంతకాలం వరకు కూడా. అసలు ఈ శాంకరి అమ్మవారు ఎలా వెలిసింది? అసలు ఇక్కడ ఈ అమ్మవారు యొక్క ఏం భాగం పడిందో మనం తెలుసుకుందామండి. అసలు శంకరాచార్య వారు మనకి ఇచ్చిన స్తోత్రం ప్రకారంగా ఫస్ట్ 2 అమ్మవార్లు వచ్చేసి మనకి లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కంచికాపురే. అంటే లంకలో వెలిసిన కామాక్షి అదే శాంకరి అమ్మవారు అనమాట అండి. శ్రీలంకలో చెప్పాను ఆల్రెడీ మీకు. మనకు శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం మనకి శ్రీలంకలో ఉందని చెప్పాను కదా! ఆ శక్తిపీఠం మనకి శాంకరి అమ్మవారు అనమాట. సో, ఈ శాంకరి అమ్మవారి శక్తిపీఠంలో అసలు అమ్మవారు ఎక్కడ నడుము భాగం పడిందనమాట అండి. అంటే ఈ పరమేశ్వరుడు మొత్తం చెప్పాను కదా! చెప్పాను కదా! సూర్యులో విష్ణుమూర్తి ఖండించిన తర్వాత ఈ భాగం మనకి ఈ శ్రీలంకలో అమ్మవారికి నడుము భాగం పడిందనమాట. చాలా మంది డిఫరెంట్ చెప్తూ ఉంటారు. లైక్ అమ్మవారి యొక్క తొడ పడిందని చెప్పేసి, నడుము పడిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ నాకు ఎక్కువ మెయిన్ డిఫరెన్స్, ఎక్కువ తెలుసుకున్న డిఫరెన్స్ ఏంటంటే అమ్మవారి నడుము భాగం పడిందని చెప్పేసి తెలుసుకుందాం అనమాట. సో, ఈ నడుము భాగం పడిన ప్రదేశం మనకి శాంకరి అమ్మవారి కింద వెలిసింది అనమాట అండి. అసలు ఈ అమ్మవారికి ఇంకొక పురాణ కథం కూడా ఉందన్నమాట. ఇది మనకి రామాయణం కూడా సంబంధించిన దేవాలయం చెప్తూ ఉంటారు. రామాలయంలో మన రామాలయం కాదు. రామాయణంలో మనకి రాముడు ఈ యొక్క అమ్మవారిని స్తోత్రం చేశారని చెప్పేసి, అంటే సీతాన్వేషణలో వెళ్ళినప్పుడు ఈ అమ్మవారిని కూడా పూజించారని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో రావణాసురుడు ఈ అమ్మవారి గురించి తపస్సు చేసి ఇక్కడ అమ్మవారిని పరమేశ్వరుని ఇద్దరిని కూడా పెట్టారని చెప్పేసి చెప్తూ ఇలా ఎన్నో పురాణ కథలు ఉన్నాయన్నమాట అండి. కానీ ఈ దేవాలయం చాలా ఇదివరకంటే ఓల్డెన్ డేస్ లో ఈ దేవాలయం మనకి 2500 సంవత్సరాల క్రితం దేవాలయం అనమాట అండి. చాలా పెద్ద దేవాలయం అనమాట. అంటే ఇది వరకు చాలా పెద్దగా ఉండేదంట. అండ్ ఆల్సో ఇది రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అంట. అప్పట్లో ఈ టెంపుల్ చాలా రిచెస్ట్ టెంపుల్ గా ఉండేది. అండ్ ఆల్సో చాలా వెల్ డిఫైన్ ఆర్కిటెక్చర్ ఉండేది అనమాట. అంటే ఇప్పుడు పోర్చుగీస్ వాళ్ళందరూ రాకముందు ఈ దేవాలయం అంతా కూడా చాలా మంచి ఆర్కిటెక్చర్ తో మంచిగా చాలా రిచెస్ట్ గా ఉండేది అనమాట. అండ్ ఆల్సో దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి సినారియో కూడా చాలా బాగుండేది అనమాట. లైక్ మనకి సముద్రానికి ఓషన్ వెనకాల దేవాలయం ఉండడం, అండ్ సముద్రాన్ని చీల్చుకుని కొండ ఉంటుంది అనమాట. లైక్ సముద్రం ఇలా ఉంటూ ఉంటే కంప్లీట్ గా మధ్యలో మనకి కొండ చీల్చుకుని ఉంటుంది అనమాట అండి. సో, ఈ కొండ చాలా డిఫరెంట్ గా ఉండడం, అండ్ ఈ కొండ మీద త్రికోణేశ్వర స్వామివారు ఉంటే అమ్మవారు శాంకరీదేవిగా ఉండడం చాలా అప్పట్లో చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పేసి చెప్తూ ఉండేవి అనమాట. ఆ తర్వాత ఏమైందంటే చాలా కాలం తర్వాత ఈ దేవాలయం పాడుబడిపోయింది. పూజలు లేకుండా అయిపోవడం జరిగింది. ఈ దేవాలయాన్ని చోళులు, పాండవులు, పల్లవులు, విజయనగర రాజులు అందరూ కూడా ఈ దేవాలయాన్ని పరిపాలించారని చెప్తూ ఉండొచ్చు అనమాట. కానీ ఈ శ్రీలంకకి ఫస్ట్ రాజు కన్నా ముందే ఈ దేవాలయం ఉందన్నమాట. అంటే 300 బిఫోర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ చెప్తూ ఉంటారు కదా! సో, అంతకన్నా ముందే మనకి ఈ దేవాలయం ఉందన్నమాట అండి. 1505 ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ ఈ దేవాలయాన్ని పోర్చుగీస్ వాళ్ళు వచ్చి ధ్వంసం చేశారనమాట. అంటే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి మొత్తం దేవాలయాన్ని ధ్వంసం చేశారు కదా! అదే భాగంగా మనకి ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చి ధ్వంసం చేశారనమాట అండి. ఈ దేవాలయంలో మనకి 1000 స్తంభాలు ఉంటాయన్నమాట. అంటే 1000 పిల్లర్స్ స్తంభం అనమాట అండి. చాలా పెద్ద స్తంభాలు, ఒక్క స్తంభాల మీద అమ్మవారి గురించి ఎన్నో ఆర్కిటెక్చర్స్, మన పురాణ కథనాలు ఇవన్నీ కూడా మన హిందూ సంబంధించినవన్నీ కూడా అక్కడ చెక్కడం జరిగింది అనమాట అండి. సో, అవన్నీ మనకి ఉంటే కనుక మన ఒక కల్చర్, మన ట్రెడిషన్ అన్ని కూడా మన నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేయడానికి ఈజీగా ఉండేది. సో, వాళ్ళు అవన్నీ లేకుండా చేయడానికి ఇలా అన్నీ చేశారని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను అనమాట. సో, ఎప్పుడు మాకు చాలా సార్లు బాధపడుతూ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ ఉండుంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చెప్పొచ్చు కదా అని చెప్పేసి నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట అండి. సో, ఏమైందంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చి మొత్తం అన్ని కూడా ధ్వంసం చేస్తారనమాట. ఆ తర్వాత ఎన్నో కాలాల తర్వాత మనకి మళ్ళీ ఈ దేవాలయం అనేది శ్రీలంకకి ఇండిపెండెన్స్ వచ్చింది. 1948లో శ్రీలంకకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా! ఇండిపెండెన్స్ వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవాలయాన్ని పునరుద్ధరణ చేశారనమాట. అండ్ ఆల్సో ఈ డైటీస్ అన్ని కూడా ఎక్కడో త్రింకోమలై అనే సముద్రంలో ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా పాడేశారనమాట అండి. సో, మళ్ళీ అగస్త్యులు వారు ఈ యాక్చువల్‌గా మళ్ళీ ఈ దేవాలయం అంతా కూడా పునరుద్ధరణ చేసి చెప్తూ ఉంటారనమాట. అగస్త్యుల వారు వచ్చి ఈ అమ్మవారి ఇక్కడ మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసి అమ్మవారిని మళ్ళీ పునరుద్ధరణ చేసి చెప్పేసి ఎన్నో పురాణ కథలు కూడా ఉన్నాయన్నమాట. సో, ఈ పురాణ కథలతో పాటు మన ఈ దేవాలయం హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. లైక్ హిస్టరీతో పాటు ఈ పురాణ కథలు కూడా ఉండడం మనకి ఇందులో విశేషం అనమాట.
సో ఇలా మనకి త్రికోణేశ్వర స్వామిగా అయ్యవారు ఉంటే శాంకరదేవిగా అమ్మవారు ఉంటారనమాట. ఈ శాంకరి అమ్మవారిని కొలుచుకున్న వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి రుణ బాధలు అలాగే మానసిక ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనకి అమ్మవారు తొలగిస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ శ్రీలంకలో అమ్మవారిని అలుమిని అమ్మ అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా శ్రీలంక వాసులందరూ కూడా ఎంతో అదృష్టం చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఒక శక్తిపీఠం వెలిసింది కాబట్టి వాళ్ళందరూ కూడా చక్కగా అమ్మవారిని ఇప్పుడు మళ్ళీ గుడి రికన్స్ట్రక్షన్ అయింది కదా. ఇప్పుడు చాలా టెంపుల్ చాలా బాగుంది. మధ్యలో మనకి ఆ బయట పెద్ద పరమేశ్వరుడు ఒక మూర్తి ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది మూర్తి కూడా. అండ్ ఈ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ సముద్రం పక్కనే ఉండడం వల్ల మనకి సినారియో బేస్ కూడా మనకి ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అనమాట. బెస్ట్ టూరిజం స్పాట్ మనకి శాంకరి అమ్మవారి టెంపుల్ అనమాట. సో దీని పక్కనే మనకి మహంకాళి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది, కాళికాంబ టెంపుల్ కూడా ఉంది. సో త్రికోమలేలో కాళికాంబ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అనమాట. మనకి యాక్చువల్ గా ఈ త్రికోమలే వెళ్ళడానికి మనం శ్రీలంక నుంచి ఒక లోకల్ ట్రైన్స్ ఉంటాయన్నమాట. సో ఆ లోకల్ ట్రైన్స్ వెళ్ళి మనం త్రికోమలే చేరుకోవచ్చు. యాక్చువల్గా దీని పేరు త్రికోణేశ్వర్ ఆలయం కాబట్టి అది త్రికోమలై, కానీ దీన్ని త్రికోమలై ఇంకా చెప్తూ ఉంటారు. పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు కాబట్టి దీన్ని త్రికోమల కింద మార్చేస్తారు అనమాట అండి. సో ఇలా మనకి శాంకరి అమ్మవారి గురించి ఎంత విశేషంగా మనం మాట్లాడుకున్నాం కదా. ఇంకా మనకి మెయిన్ హీరోయిన్ ఎలిమెంట్ వచ్చేసి మనకి కామాక్షి అమ్మవారు. ఈమె గురించి అందరికీ తెలిసి ఉంటుంది కదా. యాక్చువల్ గా ఒకసారి ఏమవుతుందంటే కామాక్షి అమ్మవారు పరమేశ్వరుడు కళ్ళు మూస్తారనమాట. అమ్మవారు అయ్యవారి కళ్ళు మూస్తారు. అయ్యవారి కళ్ళు మూస్తే ఏమో చెప్పండి, మొత్తం సృష్టి ప్రళయం అయిపోతుంది కదా. సో అప్పుడు ఏమైంది, మొత్తం ఈ యొక్క ఉన్మేషింషన్ విపణ భువనావళిని చెప్తూ ఉంటారు సహస్రనామాలు. అలాగే అయ్యవారి కళ్ళు మూసినా కూడా అంతే అనమాట. కళ్ళు తెలిస్తే ఈ సృష్టి స్టార్ట్ అవుతుంది, కళ్ళు మూస్తే ప్రళయం వస్తుంది అనమాట. అయ్యవారి కళ్ళు మూసేసరికి ఏమైందంటే మొత్తం సూర్యచంద్రులు ఆడడం ఆగిపోయారు, ప్రపంచం అంతా కూడా స్తంభించిపోయింది అనమాట. దానికి అయ్యవారి కోపం వచ్చి అమ్మవారిని శాపం చేస్తారు. నువ్వు ఈ కొంతకాలం పాటు భూమి మీద తపస్సు చేస్తూ ఉండిపో అని చెప్పేసి శాపం చేస్తారు అనమాట. అప్పుడు అమ్మవారు మనకి కాంచీపురంలో వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ కథనం ప్రకారంగా ఏంటంటే మనకి అమ్మవారు ఇక్కడ నాభి స్థానం పడింది అనమాట అండి కాంచీపురంలో. నాభి అంటే మనకి ఏంటి, పోషణ స్థానం నాభి అనమాట. గర్భంలో ఉన్న శిశువు పోషణింపబడడానికి మనకి మెయిన్ నాభి స్థానం కదా. సో మనకి ఇక్కడ ఇంకొక అర్థం ఏంటంటే మనకి మనం ఒక మ్యాప్ తీసుకుంటే మన మ్యాప్ మధ్యలో మనకి కాంచీపురం ఉంటుంది అనమాట. అంటే మన నాభి మధ్యలో ఉంటుంది కదా. సో కాంచీపురం మధ్యలో ఉంటుంది అనమాట. అంటే ఈ మెయిన్ సెంటర్ ఆఫ్ ఎలిమెంట్ నుంచి మొత్తం ఈ మిగతా ప్లేసెస్ తీసుకోవడం మనకి శక్తి అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట అండి. సో ఈ విధంగా మనకి కామాక్షి అమ్మవారు నాభి స్థానం పడింది కాబట్టి అక్కడ కంచి కామాక్షి తమిళనాడులో ఇది మనకి 70 కిలోమీటర్స్ దూరంలో మనకి కాంచీపురంలో అమ్మవారు కొలువై ఉంటుంది అనమాట. ఇక్కడ కామాక్షి అమ్మవారు 5 రూపాయల కొలువై ఉంటుంది మనకి. బంగారు కామాక్షి ఆవిడ వెళ్ళిపోయి మనకి తంజావూరులో వెళ్ళిపోయింది, ఇదివరకు ఉండేదన్నమాట. తపస్ కామాక్షి, అలాగే ఉత్సవ కామాక్షి, మూలమూర్తి కామాక్షి అమ్మవారు, ఇలా మనకి కామాక్షి అమ్మవారు 10 రూపాయల్లో కొలువై ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ శంకరాచార్యుల వారు, దూర్వాస మహాముని, పరమేశ్వరుడు సాక్షాత్తుగా అమ్మవారిని స్తోత్రం చేశారనమాట అండి. సో ఇలా మనకి ఇప్పటికీ కూడా ఎంతో మంది ఈ యొక్క కాంచి కామాక్షి పీఠం మనకి సప్త మోక్షపురిలో ఒక మోక్షపురిగా మనకి పిలబడుతుంది అనమాట. దక్షిణ భారతదేశంలో ఒక్క మోక్షపురి మనకి కాంచీపురం అన్నమాట. మిగతావన్నీ కూడా మనకి ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఒకే ఒక మోక్షపురి మనకి కాంచీపురం అనమాట అండి. సో కాంచీపురం వెళ్ళిన వాళ్ళు మోక్షం పొందుతారని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో మన చిన్నప్పుడు మన కథలు చదివినప్పుడు కూడా కథ కంచికి మనం ఇంటికని చెప్తూ ఉంటారు కదా. సో ఈ విధంగా మనం కామాక్షి అమ్మవారి ఇంకా తెలుసుకుంటే కామాక్షి అమ్మవారి పరమేశ్వరుని తపస్సు చేస్తుంది అనమాట అండి. ఎంతకాలం తపస్సు చేసిందంటే అమ్మవారు కేవలం ఆకులు మాత్రం తింటూ అపర్ణగా ఆకులు తింటుంది కాబట్టి ఆకులు తిని తన జీవితాన్ని గడిపింది కాబట్టి అమ్మవారి పేరు అపర్ణ అయిందనమాట అండి. సో అమ్మవారు ఇలా ఆకులు మాత్రం తింటూ ఎంతగానో పరమేశ్వరు తపస్సు చేస్తుంది అనమాట. ఏం చేసిందంటే ఒక సైకతలింగాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సైకతలింగాన్ని రోజు అభిషేకం చేస్తూ ఉండేది అనమాట. ఇలా కొంతకాలం గడుస్తూ ఉంటే పరమేశ్వరుడికి అమ్మవారిని పరీక్షించాలని కోరిక పుట్టింది. పరీక్షించాలని అనుకుంటే ఏమైంది, అక్కడ పక్కనే ఉన్న మనకి కంప నది ఉంటుంది అనమాట. కంప నది వెంటనే ఫుల్ గా ఒక ఫోర్స్ గా వదిలేశారు. యాక్చువల్ గా పరమేశ్వర్ జటాయులో ఉన్న గంగని కిందకి వదిలారనమాట. ఆ వదిలిన గంగే మనకి కంప నదిగా మనకి ఇక్కడ ఈ యొక్క భూమి మీద ఉందన్నమాట అండి. సో ఆ కంపాన్ని మొత్తం కంప్లీట్ గా వదిలేస్తే ఏమైందంటే ఈ సైకతలింగం మీద ఆ నీళ్ళు పడిపోయి లింగం వెళ్ళిపోతుంటే అమ్మవారు ఏం చేసిందంటే ఆ లింగాన్ని ఆలింగనం చేసుకుందనమాట అండి. ఆలింగనం చేసుకోవడం వల్ల ఏమైందంటే ఆ లింగం అమ్మవారి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు అక్కడ ఆమెకి లొంగిపోయాడు అనమాట. ఇప్పటికీ కూడా మనకి ఏకాంబర స్వామి యొక్క విగ్రహానికి ఆమె యొక్క ఆ స్వామివారి లింగానికి అమ్మవారి యొక్క వేలి ముద్రలు ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఏకాంబర స్వామి మనకి పృథివీ లింగం అనమాట అండి. పంచభూత లింగాల మనకి పృథివీ లింగం ఏకాంబర స్వామి అనమాట. సో ఈ ఏకాంబర స్వామితో పాటు మనకి కామాక్షి అమ్మవారిగా వెలుస్తుంటుంది. అండ్ ఆల్సో ఇంకో విశేషం ఏంటంటే మనకి కంచిలో కేవలం కామాక్షి అమ్మవారే మనకి అన్ని శివాలయాలకి మెయిన్ శక్తి అమ్మవారు కామాక్షి అమ్మవారు అనమాట. ఇంకా వేరే శివాలయాల్లో మనకి ఇక్కడ అమ్మవార్లు ఎవరైతే ఉండరు అనమాట అండి. సో ఓన్లీ మెయిన్ మనకి
కామాక్షి అమ్మవారు మనకి అన్ని శివాలయాలకి మెయిన్ శక్తిగా మనకి వ్యవహరిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా విశేషాలు ఏంటంటే కాంచీపురంలో మనకి అమ్మవారి యొక్క అభిషేక సేవ చాలా బాగా జరుగుతుంది. ఆల్సో అమ్మవారి గొల్లల్లో మనకి చాలా విశేషాలు ఉన్నాయన్నమాట. లైక్ మనకి ధ్వజస్తంభము ఇవన్నీ కూడా మన కామాక్షమ్మ సిరీస్ లో ఒక్కొక్కటిగా మీరు తెలుసుకోవాలి. మేము పాత ఛానల్లో చేసాము, అవన్నీ కూడా మీకు కొత్త ఛానల్లో ఇది దసరా సీజన్ మన కొత్త ఛానల్ అవన్నీ కూడా పెడతాం అనమాట. ఇక్కడ అమ్మవారి ధ్వజస్తంభము విజయస్తంభం చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో మనకి ఈ యొక్క పంచతీర్థము పంచగంగ తీర్థం చాలా మనకి ఇలా ఎన్నో విశేషాలు మనకి అమ్మవారి గుడిలో దాగున్నాయన్నమాట. అండ్ ఎంతో మన జగద్గురులు చేత అమ్మవారు పూజించబడి ఇప్పటికీ కూడా కామకోటి మహాపీఠంగా మనందరూ కూడా అందరికీ మోక్ష అనుగ్రహించే స్థానంగా మనకి కాంచీపురం ఉండడం మనందరికీ అదృష్టం అనమాట అండి. ఎవరైనా కాంచీపురం అయితే కాంచీపురం వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో కాంచీపురంలో ఇంకొక విశేషం ఏంటంటే మనకి అమ్మవారు సాక్షాత్తు అక్కడ సజీవురాలే ఉందని చెప్పేసి అని చెప్తూ ఉంటారు అనమాట. అమ్మవారు తన భక్తుల నుంచి కళ్ళు తిప్పుతని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో అమ్మవారికి అలాగే కింద ప్లేస్ కి అంటే అమ్మవారు ఏదైతే కూర్చుని ఉంటుందో అక్కడ మనకి శక్తిపీఠం కూడా ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సాక్షాత్ శంకరాచార్యుల వారు అమ్మవారిలో ఉన్న రౌద్రికలంతా కూడా తీసేసి శక్తిపీఠంలో పెట్టేసి చెప్పారని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో ఇలా మనకి ఎన్నో రహస్యాలు మనకి కాంచీపురంతో ఉన్నాయన్నమాట అండి. సో ఈ కాంచీపురంలో పాటు మనకి ఇంకా అక్కడ వరదరాజస్వామి టెంపుల్ ఉంది. అండ్ ఆల్సో మనకి ఏకాంబర స్వామి టెంపుల్, కామాక్షి టెంపుల్ ఇలా మనకి ఎంతో ఉందన్నమాట. అంటే విష్ణుగంజ్ శివగంజ్ చెప్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా మనం కాంచీపురం దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మెయిన్ కాంచీపురంలో షాపింగ్ అందరికి తెలిసిందే కదా, సో షాపింగ్ కూడా చేసుకోవచ్చు మంచిగా. ఇలా శక్తిపీఠాలన్నీ కూడా తెలుసుకుంటూ వెళ్తున్నాము కదండి. సో నెక్స్ట్ శక్తిపీఠంలో మనం మిగతా అమ్మవారి తెలుసుకుందాం. అండ్ ఆల్సో ఈ కామాక్షి అమ్మవారికి అలాగే శాంకరి అమ్మవారికి రెండు స్తోత్రాలు ఉన్నాయన్నమాట. ఆ రెండు స్తోత్రాలు కూడా మీకు చెప్తాను. ఆ డిస్క్రిప్షన్ లో కూడా మీకు లింక్ కూడా ట్రై చేస్తాను. సో లింక్ దీంతో పాటు 18 శక్తిపీఠాల్లో స్తోత్రం కూడా లింక్ PDF లింక్ లో ఇస్తాను. సో దసరాల్లో మనం పూజ చేసుకుంటాం కదా, సో ఈ అమ్మవార్లు కూడా మనం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే మీకు ఒకసారి ఈ స్తోత్రం ఫస్ట్ చెప్పేస్తాను, ఆ తర్వాత మీకు డిస్క్రిప్షన్ లింక్ కూడా ట్రై చేస్తాను అనమాట. ముందైతే మనం శాంకరి అమ్మవారి స్తోత్రం తెలుసుకుందామండి. శ్రీ సతీ శంకలా దేవతేన త్రికోమలే పురస్థితాం ఉత్తమాంగ మహాగౌరీ భక్తానుభవ ఫలప్రద అని చెప్పేసి ఈ శాంకరి అమ్మవారి యొక్క స్తోత్రం అనమాట. నెక్స్ట్ కామాక్షి అమ్మవారి స్తోత్రం. కాంచీ పురస్తే దేవి కామాక్షి సర్వమంగళం చింతితాన్వితం శ్రేష్టం చింతితార్థ ఫలప్రదం. అంటే ఇక మనకి ఇంకే అర్థమవుతుందంటే మన కామాక్షి అమ్మవారు మన చింతనలు తీర్చే అమ్మవారు అనమాట. కామాక్షి అంటే ఏంటి? కా అంటే మనకి బ్రహ్మస్వరూపం, మా అంటే మనకి విష్ణు స్వరూపం అనమాట. అంటే స్థిరంగా సాక్షాత్తంగా ఉండేవాడు మనకి విష్ణువు కాబట్టి స్థితికారకుడు కాబట్టి మా అంటే విష్ణు స్వరూపం. అలాగే క్షి అంటే మనకి శివస్వరూపం అనమాట. సో ఈ విధంగా మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం మనకి కామాక్షి అమ్మవారి స్వరూపం అనమాట అండి. సో ఇవన్నీ డీటెయిల్ గా మీకు కామాక్షి సిరీస్ లో మీకు రాబోతున్నాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో నాకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంత ఎనర్జీ ఇంత బూస్టింగ్ మీ కామెంట్స్ వల్ల నాకు వస్తుంది అనమాట. సో ప్లీజ్ కనుక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఏం కావాలి నాకు మీకు సజెషన్స్ కూడా కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. సో నేను ఖచ్చితంగా దాన్ని ట్రై చేయడానికి కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంతే వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. శ్రీ కామాక్షి దేవతాయ నమో నమః. శాంకరి దేవతాయ నమో నమః. సర్వం శక్తిమయం. జై శ్రీరామ్.